అండి. మా వాడైతే వంటగదిలోకి అస్సలు రాడు గానీ, మా పండుగాడైతే వంటగదిలోకి వచ్చి ఇది చేద్దామా పిన్ని, అది చేద్దామా పిన్ని అని చెప్పి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు. నేనైతే వంట చేసుకోవాలి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 2 డైరీ మిల్క్ చాక్లెట్లు తెచ్చి పిన్ని ఐస్ క్రీమ్ చేస్తాను పిన్ని, నేను ఇంటి దగ్గర అమ్మకి చేసి పెడతాను, చాలా బాగుంటుందని చెప్పి ఎలాగో తమ్మిరి బిమ్మిని చేసేసి నన్ను ఒప్పించేశాడు. ఇంకా చేస్తే చేసావులే కానీ నేను చేస్తాను, నువ్వు ప్రాసెస్ చెప్పు, నా గ్యాస్ స్టవ్ అంతా చిరాకు చేయకురా బాబు అని చెప్పి ఇంకా ప్రాసెస్ చెప్తూ ఉన్నాడనమాట. ఫస్ట్ అయితే 2 డైరీ మిల్క్ చాక్లెట్లు తెచ్చాడు. దాన్నంట హాట్ వాటర్లో వేసేస్తే కరిగిపోద్దు పిన్ని అంటున్నాడు. అలా చేయకూడదు, ప్లాస్టిక్ కవర్ కదా, వేడి నీళ్ళలో వేయకూడదు, డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి అని చెప్పి నేనైతే చాక్లెట్ని కరిగించి ఇచ్చాను. దాన్ని ఇలా ఐస్ క్రీమ్ కప్స్లో వేసేసి ఇంకా చిక్కటి పాలు అలాగే తీపికి సరిపడా పంచదార కూడా వేసేసి మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. పోనీ దాన్ని గడ్డగట్టే వరకు ఉంచారా, అస్తమాను చూసుకోవడమే సరిపోతుంది. పిల్లలు వంట చేస్తే ఇలా ఉంటుందన్నమాట. అలాగైతే నువ్వు పాడు చేయకుండా తినేసారు చాలు. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.